క్లీన్ స్వీప్ పై ఫోకస్ పెట్టిన ఇండియన్ ఉమెన్ టీం శ్రీలంకతో జరిగేటువంటి 5వ టీ20లో ఘన విజయం సాధించేందుకు సిద్ధమైంది. 3-4 టీ20లకు ఆతిథ్యం ఇచ్చిన తిరువనంతపురంలోనే 5వ మ్యాచ్ కూడా జరగనుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. శ్రీలంకతో టీ20 సిరీస్లో భారత మహిళలు జట్టు జైత్య యాత్ర కొనసాగించేందుకు సిద్ధమైంది. తొలి 3 మ్యాచ్ల్లో టాస్ గెలిచి బౌలింగ్ చేసిన భారత్ 4వ టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. అయినా బ్యాటర్లు దంచి కొట్టడంతో 4th టీ20లో కూడా భారత్ ఘన విజయం సాధించింది. మరోవైపు చివరి టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే కసితో శ్రీలంక బరిలోకి దిగుతోంది. శ్రీలంక జట్టు కెప్టెన్ చమరి ఆట పట్టుతో పాటుగా హాసిని పెరీరా, అలాగే హర్షిత సమర విక్రమ, అలాగే ఇమేషా దులాని, కవిషా దుల్హరీలపై ఆశలు పెట్టుకుంది ఆ టీం. ఇటీవల జరిగినటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో సంచలన ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలి ఈ సిరీస్లోనూ దంచి కొడుతోంది. వరుసగా 3వ మ్యాచ్లో విధ్వంసక హాఫ్ సెంచరీ సాధించింది. 4th మ్యాచ్లో ఫామ్ అందుకున్న స్మృతి మందాన నుంచి టీమిండియా 5వ టీ20లో చెలరేగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. జెమిమా రోడ్రిక్స్, రిచా ఘోష్ ఒక్కో మ్యాచ్లో కీలక ఇన్నింగ్లు ఆడి సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇక గత మ్యాచ్లో బౌలర్లు కొంచెం తడబడినప్పటికీ మొత్తంగా సిరీస్లో చక్కని ప్రదర్శన నమోదు చేశారు. రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీచరణి, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ ఇలా అందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా సత్తా చాటితే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం కష్టమేమీ కాదని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.